మంచి ప్రభుత్వం కావాలంటే ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. చండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయని అన్నారు. అందులో భాగంగా ఇవాళ జరగబోయే పార్లమెంట్ అంటే భారత ఎన్నికలు 5 దశలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ 3 దశలు ఎన్నికలు పూర్తయ్యాయి. 4వ దశ 4 రోజుల నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ 1951 నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మరి ఎన్నికల శాతం ఓటర్ల శాతం పెంపొందిస్తున్న సమయంలోనే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఓటింగ్ శాతం పెరుగుతున్న సమయంలోనే దాదాపుగా ఓటర్ల శాతం పడిపోవడం ఇది గమనించి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు నచ్చక సరైన న్యాయం చేయట్లేదని చెప్పేసి విద్యార్థులు మేధావులు అందరూ ఓటింగ్ దూరంగా ఉంటున్నారు. అది గమనించి మరి వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడానికి మన భారతదేశ వ్యాప్తంగా కూడా ఓటర్ల అవగాహన సదస్సులు సివిసి లాపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఇవాళ చంద్రూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వర్తిస్తున్నందుకు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో మరి భారతదేశ అభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఎన్నికలే కీలకం. కాబట్టిగా ఓటింగ్ శాతం వ్యక్తులు కూడా ఓటర్కు వేసి ఓటర్ల శాతం పెంచాలి. అదేవిధంగా ఓటులో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటర్ బుక్ ప్రవేశపెట్టింది. నోటర్ బుక్ వేసి ఓటు వేసి తన అసంతృప్తిని ప్రభుత్వాన్ని తెలియజేయాలని కోరుతాము. అదేవిధంగా ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లయితే బరిలో ఉన్న అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సివిసి ల్యాబ్ ప్రవేశపెట్టింది అక్రమాలు నిరోధించడానికి. కాబట్టి ఆ సివిసి ల్యాబ్ అందరూ కూడా వినియోగించుకొని మరి దాదాపుగా అక్రమాలు సివిసి ల్యాబ్లో ఫిర్యాదుకు ప్రతిస్పందన 100 నిమిషాల లోపునే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడ ప్రలోభాలకు గురి చేసినట్లయితే డబ్బు మద్యం ఇతర వస్తువులు ఎక్కడ ప్రలోభాలు గురి చేసినట్లయితే సివిసి ల్యాబ్లో చేయాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేసింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూత్ మీటింగ్ కు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హామీలు నెరవేరేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉన్నారు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళీ మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి
ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే కృషాంక్ గారిని కలిసినాను, నేను చాలా ధైర్యంగా. బద్వేల్ మున్సిపాలిటీ 5వ వార్డులో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 5వ వార్డు బూత్ కన్వీనర్ సుబ్బారాయుడు, గుజరాత్ యాదవ్ అనుచర వర్గంతో 50 కుటుంబాలు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వైకాపాకు కంచుకోటగా ఉన్న ఎగువ దిగువ బ్రాహ్మణ వీధులు, వాకా వీధి, దూళ్ల వీధి, అపరాధి వీధుల్లో ఉన్న వైకాపా కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం బలోపేతంగా ఉండేది. ముందు తెలుగుదేశం టికెట్ అని మళ్ళా కూటమి సంబంధంగా బీజేపీకి ఇచ్చినారు. బీజేపీకి ఇచ్చినా కూడా 10 రోజులు నిరుత్సాహంగా ఉన్నా కూడా మళ్ళా మా కార్యకర్తలు, నాయకులు, మళ్ళా క్యాండిడేట్ రోషన్న గారికి ఇచ్చినందువలన అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు పోతూ రోజు రోజు పార్టీని బాగా బలోపేతం చేసుకుంటూ క్యాండిడేట్ బీజేపీ కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు కూడా శాయశక్తులా వాళ్ళ శక్తికి మించి చేసి నేను చెప్తున్నా పార్టీని ముందుకు నడుపుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు, బీజేపీ అండ్ జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మరి అభ్యర్థి బొజ్జా రోషన్న కమలం గుర్తుకేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. బలంగా కూడా ఉంది. 10 రోజుల నుంచి జాయినింగ్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉండే, చూస్తూనే ఉండరు. రేపు ఒక్కరోజే ఉన్నా కూడా ఈ రోజు కూడా మరి గుజరాత్ యాదవ్ అంటే సుబ్బరాయుడు వాళ్ళ వర్గం దాదాపు 50 కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడ చేరారు. గురురాజా సింగరయ్య వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఒక్క రోజు అనేది కూడా వదలకుండా కంటిన్యూగా జరుగుతున్నాయి. తప్పకుండా గెలుపు మాదే. ఇక్కడ 5వ వార్డులో పార్టీ కూడా బలోపేతంగా బాగుంది. మంచి మెజార్టీ కూడా వస్తుందని నేను చెప్తున్నాను, ఆశిస్తున్నాను. కార్యకర్తలందరూ కూడా చాలా తమకు శక్తి మేర కృషి చేసి పోరాడి మేము ప్రతి బూత్లో మెజార్టీ తెప్పిస్తామా, ఈసారి మీకు మంచిగా గుర్తిప్పిస్తామని కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తప్పకుండా ఇక్కడ గెలిచేది బొజ్జా రోషన్న, కమలం గుర్తు బొజ్జా రోషన్న గారు గెలుస్తారు. స్టేట్లో మా నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అక్కడ మా బీజేపీ అయిన మోదీ గారు కూడా వస్తారు. ఈరోజు 2 అట్లా బీజేపీ ఇక్కడ స్టేట్ 2 ఫండ్స్ తెప్పించి బద్వేల్ మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు.